సో ఈరోజు క్లాస్కి సంబంధించి మెటీరియల్ పంపిస్తున్నా అండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మొత్తంని అందజేశాను. అన్ని పాయింట్స్ చక్కగా కవర్ అయినాయండి. రిజిస్టర్ నెంబరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫెర్టిలైజర్ మూవ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డేటా. సో ఎంత అగ్రికల్చర్ ప్లాన్ ప్రకారం ఎంత జరిగింది అది. ఇక్కడ బఫర్ స్టాక్ మెయింటెనెన్స్ డేటాను మనం తీసుకున్నాం. సో దాంతోపాటు మొబైల్ బేస్డ్ ఫెర్టిలైజర్ సిస్టము, దాని ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్. ఈ కృష్ణా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ 1 అక్టోబర్ 2016 పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డేటా అంతా కూడా సింప్లిఫై చేసి ఎగ్జామ్ రెలవెంట్గా ఇచ్చాం. ఈ డేటాలో ఇంకా ఏమన్నా కొత్త మార్పులతోటి కొత్త డేటా వస్తే దానిని కూడా తీసుకొని మళ్ళీ వేరే సందర్భంలో మీకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ పర్ కేజీ ఎంత ఉపయోగిస్తున్నాము, జిల్లాల వారీగా ఇన్ఫర్మేషను ఇవంతా కూడా ఇంకా రావాల్సి ఉన్నది. వాళ్ళు ఇచ్చిన తర్వాత మనము ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎక్కడ ఇంపార్టెన్స్ ఉందో దాన్ని కూడా అందిస్తాం. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉండే డేటాని ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్స్ని సింప్లిఫై చేసి ఇచ్చాను, స్టడీ చేయొచ్చు. సో ప్రతిదీ కూడా అథెంటిక్ సోర్స్ అయి ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇక్కడికి వెళ్ళి మీరు అబౌట్ అస్ 1, డివిజన్స్ 1, ప్రొడక్షన్ మార్కెటింగ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్, వీటికి సంబంధించి బేసిక్ యాక్ట్స్ని రెలవెంట్ అనిపిస్తే వీటిని స్టడీ చేసుకుంటూ దీనికి రిలేటెడ్గా ఎగ్జామినేషన్లో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్లో అవసరమైనవన్నీ కూడా నేను ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నిటినీ కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో సర్వేలో ఉండే కొన్ని బేసిక్ ఐటమ్స్ని కూడా ఇచ్చాను. సో డౌన్లోడ్ తీసుకోవచ్చు మీరు దాన్ని. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ క్లాసెస్ చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. మీకు ఈ సర్వీస్ అనేది టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతుంది. వాటితో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కూడా మనం టెస్టులు కండక్ట్ చేసుకుంటూ అభ్యర్థుల్లో ఆ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము వివరిస్తూ వాటికి సంబంధించి మెటీరియల్ కూడా అందజేస్తున్నాం. ఆ క్రమంలోనే మనము ఏపీ సోషో ఎకనామిక్ సర్వే అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాన్ని పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ మన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అంటే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి అనుగుణంగా ప్రిపరేషన్ అన్నది కొనసాగించాలి. ఏపీ ఎకానమీకి సంబంధించి కన్వెన్షనల్ పార్ట్ని ఫోకస్ చేసుకుంటూ అదేవిధంగా కరెంట్ రిలేటెడ్ అంశాల మీద కూడా ఫోకస్ చేయాలి. అప్పుడే మీకు మంచి స్కోర్ ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్వెన్షనల్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం అగ్రికల్చర్లో ఈ గత క్లాస్ ఇచ్చాం. ఈరోజు క్లాస్లో సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందు గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఇందులో కన్వెన్షన్ రిలేటెడ్గా ఏ అవకాశాలు ఉన్నాయి ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయటానికి. ఇప్పుడు మనం సర్వే చూసుకుంటాం. సర్వే అన్నది కమింగ్ వితిన్ 1 or 2 monthsలో ఎగ్జామ్ జరిగితే అప్పుడు దాని ప్రభావం అనేది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కొంచెము టైం పట్టే ప్రాసెస్ ఇది అని. ఇంకా నోటిఫికేషన్స్ అవన్నీ కూడా రావాల్సి ఉన్నది, క్యాలెండర్ రావాల్సి ఉన్నది. ఈ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అన్ని కార్యక్రమం అది జరుగుతూ వస్తుంది. ఇటువైపు మీరు ఈ కన్వెన్షన్ రిలేటెడ్గా ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసుకొని ఉండటం మంచిది. ఇప్పుడు ఉన్న సర్వే ఈ జనవరికి ముందు జరిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ జనవరి తర్వాత ఎగ్జామ్ వెళ్తే మాత్రము దీనిని మళ్ళీ రివైజ్ చేయవలసి ఉంటుంది. కొత్త డేటాని ప్రజెంట్ చేయాలి.
సో ఈ డేటాని ఆ డేటాని కన్ఫ్యూజ్ కాకుండా ఉండే విధంగా ఈ మెటీరియల్ని రూపకల్పన చేసి నేను మీకు పంపిస్తున్నాను. సో ఏదైతే ఫార్మెట్ నీ దగ్గరికి వస్తుందో ఆ ఫార్మెట్లోనే ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిగ్గా ఎగ్జామ్ సమయానికి ఒత్తిడి అన్నది తగ్గిపోతుంది. ఒక మంచి అవకాశం అండి. అవకాశాలు చాలా చక్కగా వస్తుంది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే కన్వెన్షనల్ స్టడీ చేసేటప్పుడు ఒకటే దృష్టి ఉండాలి. ఎగ్జామినరు ఈ అంశం మీద ప్రశ్న ఎలా రూపొందిస్తాడు అన్న కోణంలో మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. వీటికి స్టాండర్డ్గా టెక్స్ట్ బుక్స్ అంటూ ఎక్కడ దొరకవు. సో అథెంటిక్ సోర్సు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని దాని నుంచి రూపొందించుకొని చేయాలి. ఎగ్జామినర్ యొక్క ముఖ్య ఉద్దేశమే ట్రాప్ చేయటం, క్వశ్చన్స్ని ట్రాప్ చేయటం. సో ఈ క్రమంలో ఖచ్చితంగా 100కి 100 సర్వే నుంచే రావాలి, 100కి 100 కన్వెన్షన్ నుంచే రావాలని ఎక్కడా రూల్ ఉండదు. సో దీన్ని మిక్స్ కొట్టినా ఒక రకంగా క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. పూర్తిగా కరెంటు మీదకి వెళ్ళినా ఒక రకంగా ఉంటుంది, పూర్తిగా కన్వెన్షన్ మీద ఫోకస్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. అందుకని చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి అభ్యర్థులు. ఇక్కడ స్కోర్ ఎంత వేగంగా పెరుగుతుందో అదే వేగంగా కొంచెం డౌన్ అవటానికి కూడా ఉంటుంది. సో ఆ డౌన్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మనము ఈ ఫీడ్బ్యాక్ను కూడా అందిస్తున్నాం. సో పబ్లిక్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలవాలి. ఇట్లా ఉంటుంది ప్రిపరేషన్, ఇట్లా జరుపుకోవాలి మన ప్రిపరేషన్ని. అంతేగాని ఏదో దొరికిందని 4 అంశాలు దాన్ని స్టడీ చేస్తూ పోకూడదండి. ఎప్పటికప్పుడు స్ట్రాటజీ వేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ కాదు, ముందు నుంచి చెప్తున్నాం. కానీ దానికి చేయాల్సిన స్ట్రాటజీని కరెక్ట్గా చేస్తే సక్సెస్ దాని అందరికి అదే నడుచుకుంటూ వస్తుంది. నీకు టార్గెట్ అలా 300+ అంతే, 450 ఈ స్కోర్ రావడానికి ఎక్కడ అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవద్దు. ముఖ్యంగా పేపర్ 2 ఒకటి, ఏపీ ఎకానమీ ఒకటి, ఇండియన్ ఎకానమీలో కరెంట్ రిలేటెడ్ ఒకటి, ఈ అంశాలన్నీ చాలా చాలా ఫెచ్చింగ్ అవుతాయి నీకు. ఈ ఏపీ ఎకానమీలో కన్వెన్షన్ నుంచి వెళ్తే ఇట్లా వస్తుంది, కరెంట్ నుంచి వెళ్తే అట్లా వస్తుందని ఇంత స్పష్టంగా వివరిస్తున్నప్పుడు ఉపయోగించుకోవటం అన్నది సో మీ చేతిలో ఉంటుంది. సో హోప్సో చక్కగా మీరు దీన్ని మీకు అనుగుణంగా రిపీట్ చేసుకొని రివైజ్ చేసుకుంటారని ఆశిద్దాం. సో ఈరోజు క్లాస్లో ఈ సీడ్స్ ఏంటి, ఫెర్టిలైజర్ ఏంటి, ఈ పెస్టిసైడ్స్ ఏంటి, దీనికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా రూపొందే అవకాశం ఉంటుంది కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆపరేషన్ ఇప్పుడు మీరు చేయండి. వీటిలో 10 క్వశ్చన్స్ ఇచ్చాను. 10 క్వశ్చన్స్కి ఎన్ని చేయగలుగుతారో పెన్ను పేపర్ పెట్టి కూడా స్టడీ చేసుకోండి. ఆపరేషన్ గోల్డ్ ఫ్లోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీ ఆయిల్ ఫెడరేషన్కి సహకారం అందించిన సంస్థ ఏది? ఏబిసిడి తర్వాత ఏది సహకారం అందించింది తెలిస్తే అప్పుడు ఏబిసిడి క్యాచ్ చేస్తాం. ఇదంతా నీకు మెటీరియల్ ఇస్తున్నాను, క్లాస్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ చేయి. ఇప్పటివరకు చదివిన అభ్యర్థులు ఉంటారు కదా, ఆన్సర్ చేస్తురండి. సో ఏపీ ఆయిల్ ఫెడ్కి సహకారం అందించిన ఏర్పాటులో సహకారం అందించింది. ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ బ్రాండ్ పేరుతోటి విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీ చేస్తుంది? సెకండ్ క్వశ్చన్. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరము ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏపీ ప్రభుత్వం ఎంత శాతం వాటాని కలిగి ఉన్నది? వాసన్, WASSAN, వాసన్ అనే NGO ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది కార్యక్రమాలని చేపడుతుంది లేదా ఈ క్రింది వాటికి సంబంధించింది. ఒక NGO అడుగుతాడు దేనికి సంబంధించింది. గతంలో కూడా ఇట్లాంటి ప్రశ్నలు రావటం జరిగింది. సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో కేంద్రము మరియు రాష్ట్రము ఎంత వాటాని నిష్పత్తిని కలిగి ఉన్నాయి? సీడ్ విలేజ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది రైతులకి 2019-20లో లబ్ధి చేకూరటం జరిగింది? సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా ఎంత భూమిని ఈ ప్రోగ్రాం కిందకి తీసుకురావటం జరిగింది? సీడ్ విలేజ్ ప్రోగ్రాంలో ఎన్ని క్వింటాల విత్తనాల్ని 2019-20 సంవత్సరంలో ఉత్పత్తి చేయటం జరిగింది? ఒక పాయింట్ని తీసుకున్నప్పుడు ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా కానీ సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ బేస్డ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్
మొబైల్ బేస్డ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టంలో ఏ దశలో, అసలు అందులో ఎన్ని దశలు ఉంటాయి, ఏ దశలో రైతుకి సబ్సిడీ, మీకు సిలబస్లో సబ్సిడీలు అన్నీ ఇవ్వటం జరిగింది, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా. ఏ దశలో రైతులకి సబ్సిడీ డివిటీ ద్వారా అందుబాటులోకి వస్తుంది, ఏ దశ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. 2019-20 సంవత్సరానికి సంబంధించి న్యూట్రిషన్ బేస్డ్ స్కీమ్ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 1 కేజీ నైట్రోజన్కి ఎన్ని రూపాయల్ని సబ్సిడీగా ఇవ్వటం జరిగింది. నైట్రోజన్కి ఎంత, ఫాస్ఫరస్కి ఎంత, పొటాష్కి ఎంత, సల్ఫర్కి ఎంత, సో ఎంత ఇవ్వటం జరిగింది. సో మొత్తం ఏపీలో ఎంత ఎరువుల వినియోగం జరిగింది. ఏ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎరువుల వినియోగం తగ్గుతూ వస్తున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎరువుల వినియోగం పెరిగిందా, తగ్గిందా, వీటన్నిటికీ సిద్ధంగా ఉండు. ఆధార్ ఎనేబుల్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ని పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా మరియు ఏ ఇతర జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ ఆధార్ బేస్డ్ ఎనేబుల్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్టుగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాలకి ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొని వచ్చారు? ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచైనా కానీ రావచ్చు. ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణకి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న సంస్థ ఏది? వచ్చిన ఎరువులన్నీ తీసుకెళ్ళి వాడుకోవటం కుదరదు కదా, కంటింజెన్సీ సమయంలో కొంత రెడీగా ఉండాలి. సో ఎరువుల బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఏది? 1 సంవత్సరానికి నిబంధనల ప్రకారం ఎంత ఎరువుని బఫర్లో ఉంచాలి, అందులో యూరియా ఎంత, ఇతరాలు ఎంత ఉన్నాయి, వాటి పర్సంటేజ్లు. సో ఇట్లా ఏ కోణంలో అయినా కానీ మనకు ప్రశ్నలు రావచ్చు. వీటితో పాటుగా, దీని కన్వెన్షనల్ పార్ట్ అంటాం, వీటితో పాటుగా ఇంకా సర్వేలో కానీ ఈ సపరేట్గా ఇట్లా రిపోర్ట్ ఇస్తారు నీకు చూపించినట్టు, ఆ రిపోర్ట్లలో కానీ ఇంకెక్కడైనా ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంటే వాటిని కూడా మనము పరిగణలోకి తీసుకుంటాం. సో ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చాలా అవసరము అభ్యర్థులకి. మీరు ఒకవేళ గ్రూప్ 2 లక్ష్యాన్ని పెట్టుకుంటే మాత్రం డైలీ 1 అవర్ అయినా కానీ ఈ ప్రిపరేషన్కి కేటాయించుకోండి. సరే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం. ఎకానమీ పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీగా చేయొచ్చు, కానీ దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా విశ్లేషణ చేసుకుంటూ వెళ్దామండి. స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా చాలా చాలా ఈజీగా అర్థమవుతూ ఉండాలండి. స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్రెడీ 2-3 రివిజన్స్ చేసిన అభ్యర్థుల వరకు కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మనము ఈ క్లాసెస్ని తీసుకొని వెళ్ళాలి. సో ఆ కారణం చేత బేసిక్ నుంచి కూడా మనము టచ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మెయిన్ రీజను ఎందుకు ఇంత బాటమ్ లెవెల్ నుంచి టచ్ చేస్తున్నామంటే, చాలామంది ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటారు, ఎకానమీకి టచ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి. సో ఈజీగా మనము దీన్ని తీసుకొని వెళ్తాం. ఎకానమీ అంటేనే ఈజీ అని చెప్పాను. సో సీడ్, బ్రీడర్ సీడ్ దగ్గర నుంచి, ఫౌండేషన్ సీడ్ దగ్గర నుంచి, సర్టిఫైడ్ సీడ్ దగ్గర నుంచి ఈ కార్పొరేషన్స్ కానీ వీటి ద్వారా చివరికి రైతు వరకు ఏ విధంగా ఈ విత్తనాల పంపిణీ అనేది జరుగుతుందో మనం ఇక్కడ పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేస్తూ ఏ అంశాల దగ్గర మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎగ్జామినర్ ఏ విధంగా దీని మీద తీసుకొని రావచ్చు, ఒకటి కన్వెన్షనల్ ఏంటి, ఒకటి కరెంట్ రిలేటెడ్ అంశం మీద ఏ విధంగా ఉందో దానిని కూడా పరిశీలన చేద్దాం. సో సాధారణంగా మనందరికీ తెలిసిందే, ఇది ఒక విత్తనం, సీడ్, శనగలండి. సో ఈ విత్తనాన్ని రైతు మొలకలు వేసాడు, అవన్నీ వచ్చేసినాయి. సో దీన్ని ఇదే విధంగా ఉపయోగిస్తే వాస్తవానికి ఒక ఎకరానికి 100 కేజీలు రావాలి అవుట్పుట్, ప్రొడక్షన్. ఒక ఎకరానికి ఈ శనగలు అదేవిధంగా రైతు ఉపయోగించి విత్తనాలుగా ఉపయోగిస్తే అవుట్పుట్ అన్నది, ప్రొడక్షన్ అన్నది 100 కేజీలు రావాలి. కానీ ఈ విత్తనంలో బలం లేదు. బలం లేదంటే దీనికి ఎదగటానికి కావలసిన ఎంజైమ్స్ ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, దీంట్లో ఉండే స్ట్రక్చర్ కానీ అంతా ఇవ్వలేకపోతుంది. సో ఇది ఒక బలహీనమైన విత్తనము అనుకుంటాం. సో అలాంటి సమయంలో ఒక ఎకరానికి రైతుకి కేవలము 80 కేజీలు మాత్రమే అవుట్పుట్ వస్తుంది. అంటే 20 కేజీలు నష్టపోయాడు
ప్రొడక్టివిటీ పరంగా. ఒక ఎకరానికి 100 కేజీలు రావాల్సిన చోట 80 కేజీలే వస్తుంది. దానికి కారణము అతను సరైన విత్తనము ఉపయోగించలేకపోవటం కారణము. అదే ఇక్కడ మంచి విత్తనాన్ని ఉపయోగిస్తే అతనికి ఇంత అవుట్పుట్ వస్తుంది, దీనికి అంత వాల్యూ మార్కెట్ నుంచి అతను డబ్బులు సంపాదించుకుంటాడు. అయితే మరి ఈ మంచి విత్తనం అన్నది రైతుకి ఎక్కడి నుంచి రావాలి అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడి నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో సాధారణంగా గతంలో ఏం చేసేవాళ్ళంటే రైతులు వాళ్ళు పంట అంతా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే పంట కోసము కొంత అమౌంట్ని, ఇప్పుడు 100 కేజీలు ప్రొడక్షన్ అయింది కదా, ఇందులో ఒక 10 కేజీల విత్తనాలని, మంచి విత్తనాలను చూసుకొని ఆ విత్తనాలని వచ్చే పంటకి వేసేవాళ్ళు. సో దీనివల్ల నెక్స్ట్ ఇయర్ 100 కేజీస్ రాకుండా 90 కేజీస్ మాత్రమే ప్రొడక్షన్ వస్తుంది. మళ్ళీ ఇందులో 10 కేజీలు వాళ్ళు విత్తనాలకు వచ్చే సంవత్సరం పంటకని తీసుకొని దానిని ఉపయోగించుకునేవాళ్ళు. దీనివల్ల మంచి ప్రొడక్షన్ రాకుండా కేవలం 88 కేజీస్ అట్లా ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. ఉపయోగించిన విత్తనాన్ని తిరిగి ఉపయోగించటం వల్ల